హలో గైస్ వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. బొరుటో మంగాలో వన్ ఆఫ్ ది మెయిన్ ప్రొటాగనిస్ట్ అలాగే మెయిన్ క్యారెక్టర్ అయిన బొరుటో ఉజుమకి. బొరుటో యానిమేలోని షికమారులాగా నరుటో కన్నా బొరుటో ఒక జీనియస్. అతను 12 ఇయర్స్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేచర్స్ని అంటే వాటర్, లైట్నింగ్, విండ్ టైప్ నేచర్స్ని అలాగే చాలా అబిలిటీస్ని మాస్టర్ చేసిండు. ఆ ఏజ్లో నరుటో క్లోన్ జూసు టెక్నిక్ని ఒక్కటే మాస్టర్ చేసిండు. 3 ఇయర్స్ టైం స్కిప్ తర్వాత బొరుటో టు బ్లూ అటాక్ చాప్టర్లోనే ఒక స్ట్రాంగెస్ట్ షినోబిగా మారతాడు. అలాగే చాలా స్మార్ట్ న్యూ టెక్నిక్స్ కూడా క్రియేట్ చేసిండు. లైక్ రసంగాను ఉజీకో, ఫ్లయింగ్ గార్డ్ టెక్నిక్ ఇలా చాలా పవర్ఫుల్ అబిలిటీస్ని మాస్టర్ చేసిండు. ఇదంతా పక్కన పెడితే బరూటో ఏమేమి అబిలిటీస్ని మాస్టర్ చేసిండో ఆ అబిలిటీస్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చేట్లయితే Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇది షాడో క్లోన్ జూట్సు. బొరుటో మంగాలో ఫస్ట్ అబిలిటీని బరూటో మాస్టర్ చేసింది. నరూటోస్ వన్ ఆఫ్ ది మెయిన్ జూట్సు షాడో క్లోన్ జూట్సు. బట్ బరూటో ఓన్లీ మాక్సిమం 5 షాడో క్లోన్స్ మాత్రమే క్రియేట్ చేయగలడు. నరూటో లాగా మల్టిపుల్ షాడో క్లోన్స్ ని క్రియేట్ చేయలేడు. బట్ బరూటో ఆ షాడో క్లోన్స్ తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జుట్సుని యూజ్ చేయగలడు. బికాస్ నరూటోలో ఉన్న చాక్రా రిజర్వ్స్ బరూటోలో లేవు. నరూటో షాడో క్లోన్స్ ని యూజ్ చేసినట్టు బరూటో యూజ్ చేయలేడు. సెకండ్ ఇది జెంటిల్ ఫిస్ట్. ఈ అబిలిటీ హ్యూగా క్లాన్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అబిలిటీస్ లో ఒకటి. బొరుటో హినాటాసన్ కాబట్టి బొరుటో ఈ అబిలిటీని మాస్టర్ చేయడంలో ఏ సందేహం లేదు. బొరుటోకి జెంటిల్ ఫిస్ట్ టెక్నిక్ ని హినాటా టీచ్ చేసింది. బట్ ఈ జెంటిల్ ఫిష్ టెక్నిక్ ని ఎఫెక్టివ్ గా యూజ్ చేయాలంటే యూజర్ ఖచ్చితంగా బ్యాక్కుగానే అవేకన్ అయి ఉండాలి. బట్ బరూటో టూ బ్లూ అటాక్స్ మంగాలో ఎక్కడా బ్యాక్కుగానే అవేకన్ అయినట్టు చూపించలేదు, చూడలేదు. బట్ బరూటో జెంటిల్ ఫిస్ట్ బేసిక్స్ నేర్చుకున్నాడు. ఇది ఒక హ్యాండ్ టు హ్యాండ్ కాంపాక్ట్ అబిలిటీ. ఈ అబిలిటీని యూజ్ చేసి మనుషులోని చాక్రా పాయింట్స్ ని స్టాప్ చేసి ఇంటర్నల్ డ్యామేజ్ చేయొచ్చు. థర్డ్ది రసంగన్. నరూటో స్ట్రాంగెస్ట్ జూట్సులో ఈ టెక్నిక్ ఒకటి. ఈ టెక్నిక్ లో పవర్ ని ఇంక్రీజ్ చేయడానికి విండ్ చక్రాన్ని కంప్రెస్ చేసి ఒక బాల్ లాగా క్రియేట్ చేస్తారు. ఆ బాల్ చాలా డైరెక్షన్ లో తిరుగుతుంది. దానివల్ల రొటేషనల్ స్పీడ్ పెరుగుతుంది. ఒకసారి అపోనెంట్స్ కి తగిలితే బాడీ లోపల చాలా డ్యామేజ్ చేస్తుంది. అది నరూటో విఎస్ శాస్కో ఫైట్ లో చూసాం. బట్ బరూటో ఈ ఒరిజినల్ రసంగాన్ని బరూటో పార్ట్ 1 లో మాస్టర్ చేయలేకపోతాడు. దానికి బదులుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రసంగాన్ని క్రియేట్ చేస్తాడు. అది ఎలా అంటే నరూటో యానిమేలో 5 టైప్స్ ఆఫ్ చక్ర నేచర్స్ ఉన్నాయి. ఫైర్, లైట్నింగ్, విండ్, వాటర్ అండ్ ఎర్త్. ఈ 5 చక్ర నేచర్స్ లో ఒక చక్ర నేచర్ ని విండ్ చక్ర నేచర్ కి యాడ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రసంగాన్ని క్రియేట్ చేస్తాడు. అవి ఏంటో చూద్దాం. అందులో ఫస్ట్ ఇది వానిసింగ్ రసంగన్. రసంగన్ టెక్నిక్ ని నేర్చుకుంటూ ఉన్నప్పుడు బరూటో ఈ టెక్నిక్ ని డెవలప్ చేస్తాడు. రసంగన్ టెక్నిక్ విండ్ చక్రాతో క్రియేట్ చేస్తారు. బట్ బరూటో విండ్ చక్రాతో పాటు లైట్నింగ్ చక్రాన్ని యాడ్ చేసి వానిసింగ్ రసంగన్ టెక్నిక్ ని క్రియేట్ చేశాడు. ఈ రసంగన్ అపోనెంట్స్ కళ్ళ ముందర మాయమైపోతుంది. అలాగని టార్గెట్ ని మిస్ చేయకోకుండా కరెక్ట్ గా టార్గెట్ కి తగులుతుంది. ఈ అబిలిటీని చాలా సార్లు అపోనెంట్స్ మీద యూజ్ చేసి సర్ప్రైజ్ చేసిండు. అందులో ఓచుజుకి మెంబర్స్ కూడా ఉన్నారు. బట్ డెల్టా మాత్రం ఆ వానిసింగ్ రసంగాన్ని చూసి ఆపగలదు. సెకండ్ అది విండ్ రిలీజ్ గెల్పం. ఈ అబిలిటీని బరూటో స్టీమ్ అని కూడా అంటారు. ఈ టెక్నిక్ కూడా బరూటోనే డెవలప్ చేసిండు. ఈ అబిలిటీని యూజ్ చేసి తన షాడో క్లోన్స్ తో ఫాస్ట్ గా టార్గెట్ ని చేరుకొని అటాక్ చేయడానికి యూజ్ చేస్తాడు. అలాగే ఈ అబిలిటీని కూనాయ్ షురికెన్ మీద యూజ్ చేస్తాడు. అలా చేయడం వల్ల వెపన్స్ యొక్క స్పీడ్, పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ టెక్నిక్ తో అపోనెంట్స్ మీద అటాక్ చేస్తాడు. థర్డ్ అది థండర్ క్లాప్ యారో. మనకు తెలుసు బరూటో 3 టైప్స్ ఆఫ్ చక్ర నేచర్స్ ని యూజ్ చేయగలడు. విండ్, వాటర్, లైట్నింగ్. ఈ థండర్ క్లాప్ యారో లైట్నింగ్ రిలీజ్ టెక్నిక్. బరూటో లైట్నింగ్ రిలీజ్ టెక్నిక్ లో థండర్ క్లాప్ టెక్నిక్ చాలా స్ట్రాంగ్ అలాగే పవర్ఫుల్. బరూటో లైట్నింగ్ చక్రతో ఒక యారో లాగా క్రియేట్ చేసి అపోనెంట్స్ మీద త్రో చేయగలడు. అలాగే ఈ అబిలిటీని వాటర్ చక్రతో కంబైన్ చేసి అపోనెంట్స్ కి షాక్ కొట్టేలాగా చేయొచ్చు. ఫోర్త్ది కంప్రెస్డ్ రసింగన్. కంప్రెస్డ్ రసింగన్ నార్మల్ రసింగన్ కన్నా చాలా పవర్ఫుల్ జుట్సు. ఈ జుట్సుకి ఇంకో పేరు కూడా ఉంది, రసెండాన్. మోమోసికి బరూటో బాడీని కంట్రోల్ చేసి ఈ టెక్నిక్ తో కోడ్ మీద అటాక్ చేస్తుంది. ఈ టెక్నిక్ లో చక్రాన్ని కంప్రెస్ చేసి చాలా చిన్నగా చేస్తుంది. బట్ ఈ రసంగాన్ చిన్నగా ఉన్న పవర్ ని ఇంక్రీజ్ చేసి అపోనెంట్స్ డిఫెన్స్ ని ఈజీగా డిస్ట్రాయ్ చేస్తుంది. అలాగే పవర్ఫుల్ ఎనిమీస్ ని ఒక దెబ్బతో పండబెడుతుంది. ఫిఫ్త్ లైటింగ్ ట్రిపుల్. ఈ అబిలిటీని బరూటోకి సాస్కే నేర్పించిండు. ఈ అబిలిటీని ఉచిహా స్టైల్ షూరికెన్ అని కూడా పిలుస్తారు. బొరుటో లైట్నింగ్ చక్రాన్ని షూరికెన్ కి కంబైన్ చేసి అపోనెంట్స్ మీద ఫాస్ట్ గా వెపన్ తో అటాక్ చేస్తాడు. సిక్స్త్ ఇది కార్మా రసంగన్. ఈ అబిలిటీ ఏంటంటే నార్మల్ రసంగన్ ఆర్ రసండాన్ టెక్నిక్ ని క్రియేట్ చేసిన తరువాత ఆ టెక్నిక్ లో ఉన్న చక్రాన్ని కార్మా లోపల స్టోర్ చేసుకొని అదే చక్రాతో పవర్ఫుల్ రసంగాన్ని క్రియేట్ చేస్తాడు. బట్ మొమోషికి బరూటో బాడీని కంట్రోల్ చేసినప్పుడే బరూటో ఈ పవర్ఫుల్ రసంగాన్ని యూజ్ చేయగలడు. సెవెంత్ ఇది వినిస్టల్ రసంగన్. ఈ టెక్నిక్ నరూటోస్ వినిస్టల్ షూరికెన్ కి సిమిలర్ గా ఉంటుంది. బట్ బరూటోస్ వినిస్టల్ రసంగన్ గ్రీన్ కలర్ లో అలాగే నార్మల్ రసంగన్ కన్నా చాలా పవర్ఫుల్. బొరుటో నార్మల్ రసంగానికి విండ్ చక్రాన్ని కంబైన్ చేసి వినిస్టల్ రసంగాన్ని క్రియేట్ చేసిండు. అలాగే ఈ అబిలిటీని గ్రూన్ ఫూటన్ రసంగన్ అని కూడా పిలుస్తారు. బట్ ఈ టెక్నిక్ ని బొరుటో 1 టైం మాత్రమే యూజ్ చేసిండు. తర్వాత యూజ్ చేయడం చూడలేదు.
ఎయిత్ది రసంగాన్ యూనిసన్. ఈ అబిలిటీని బొరుటో కవాకి మాత్రమే యూజ్ చేయగలరు. నరుటోని బొరో నుంచి సేవ్ చేసేటప్పుడు ఈ అబిలిటీని కవాకి కార్మా బొరుటో కార్మాని యూజ్ చేసుకొని బొరుటో ఈ రసంగాన్ యూనిసన్ ని క్రియేట్ చేస్తాడు. ఈ అబిలిటీ చాలా పవర్ఫుల్. ఈ జుట్సుతో బొరో హెడ్ ని పీసి చేస్తాడు. నైన్త్ది రసంగాన్ ఉజియికో. ఈ అబిలిటీని బొరుటో 2 బ్లూ వర్టెక్స్ మాంగాలో రివీల్ చేశారు. బొరుటో రసంగాన్ టెక్నిక్ లో ఈ అబిలిటీ చాలా పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్. ఈ రసంగాన్ ఉజియికో టెక్నిక్ ని బొరుటోని క్రియేట్ చేసిండు. బొరుటో 2 బ్లూ వర్టెక్స్ చాప్టర్ 12 లో ఈ టెక్నిక్ తో లిటరల్లీ హిడారీనే ఫినిష్ చేసిండు. అది కూడా ఫుల్ పవర్ తో కూడా కాదు. బరుటో ప్లానెట్స్ రొటేషన్ అండ్ ఆర్బిట్ వల్ల ఒక ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని నేను ప్లానెటరీ చక్ర అని పిలుస్తాను. ఈ ఉజికో వచ్చి న్యూ రసంగన్ ఆ ప్లానెటరీ చక్రాన్ని ఎనర్జీని యూజ్ చేసుకుంటుందని మీరు ఆల్రెడీ ఫిజిక్స్ లో చదివే ఉంటారు. ఇప్పుడు సూర్యుడిని తీసుకోండి. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని మనందరికీ తెలుసు. ఆ రొటేషన్ నే ప్లానెటరీ రొటేషన్ అని అంటారు. అలాగే భూమి ఒకే పాతలో తిరుగుతూ ఉంటుంది కదా, ఆ పాతని ఆర్బిట్ అని అంటారు. అంతేకాదు ఈ సన్ భూమికి సెంటర్ లో ఉంటుంది. అలాగే భూమి సేమ్ డిస్టెన్స్ లో రొటేషన్ అవుతుంది. అలా భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. దాన్నే ప్లానటరీ చక్ర అని అంటారు. ఈ ప్లానటరీ చక్రం మొత్తాన్ని యూజ్ చేసుకొని ఉజియికో రసంగాన్ టెక్నిక్ ని బొరుటో యూజ్ చేయగలుగుతాడు. ఫోర్త్ది సర్జింగ్ వాటర్ వాల్. ఈ టెక్నిక్ ని బొరుటో సిరీస్ లో బొరుటో ఒకడు మాత్రమే యూజ్ చేయగలడు. బొరుటో వాటర్ చక్రతో ఈ జుట్సుని యూజ్ చేసి వాటర్ తో ఎనిమిది దారిలో ఒక వాల్ ని క్రియేట్ చేస్తాడు. అలాగే దాంతో పాటు లైట్నింగ్ చక్ర జుట్సుని కంబైన్ చేసి ఆపోనెంట్స్ కి షాక్ కొట్టేలాగా కూడా చేయొచ్చు. మీకు గుర్తుందా, బొరుటో ఈ జుట్సుని నరుటో మీద యూజ్ చేస్తాడు. బట్ నరుటో నింజా టూల్తో ఆ వాటర్ ని సక్ చేసుకుంటాడు. ఈ టెక్నిక్ వేయడానికి చాలా సింపుల్ బట్ చాలా ఎఫెక్టివ్ అండ్ డేంజరస్. ఫిఫ్త్ సమ్మనింగ్ జూట్సు. బొరుటో యానిమేలో స్నేక్ తో సమ్మనింగ్ కాంటాక్ట్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నేక్ ని సమ్మన్ చేసుకోవచ్చు. లైక్ సాస్కే లాగా. ఆ స్నేక్ పేరు గారగా. బట్ ఈ సమ్మనింగ్ జూట్సుని బొరుటో యూజ్ చేయడం తర్వాత చూడలేదు. అలాగే బొరుటో 2 బ్లూ వర్టెక్స్ మాంగాలో బొరుటో సమ్మనింగ్ కాంటాక్ట్ ఫ్రాగ్ తో చేసుకున్నట్టు ఉన్నాడు, లైక్ నరుటో లాగా. కానీ బొరుటో స్నేక్ ని అలాగే ఫ్రాగ్ ని రెండింటిని సమ్మన్ చేయగలడా అనేది నా క్వశ్చన్. మీకు తెలిస్తే కామెంట్ లో చెప్పండి. సిక్స్త్ది టైం స్పేస్ ఇంజుట్సు. బొరుటో మీద మొమోషికి కార్మాని యాక్టివేట్ చేయడం వల్ల బొరుటో కొత్త అబిలిటీస్ ని యూజ్ చేయగలడు. అలాగే మొమోషికి అబిలిటీస్ ని కూడా యూజ్ చేయగలడు. అందులో ఒకటి టైం స్పేస్ ఇంజుట్సు. ఈ టెక్నిక్ ని కార్మా షిఫ్ట్ అని కూడా పిలుస్తారు. కవాకి అండ్ బొరుటో కార్మాని యూజ్ చేసి అనదర్ డైమెన్షన్ గేట్ ని ఓపెన్ చేసి ట్రావెల్ అవ్వడం చూసాం. బట్ కవాకి హెల్ప్ లేకోకుండా కరెంట్ బొరుటో మొమోషికి కార్మాని యూజ్ చేసి ఓపెన్ చేస్తాడని అనుకుంటున్నా. ఈ బొరుటో 2 బ్లూ వర్టెక్స్ మంగలో మొమోషికి కార్మాని పవర్స్ ని కంట్రోల్ చేసి నెక్స్ట్ చాప్టర్ లో యూజ్ చేస్తాడని అనుకుంటున్నా. సెవెంత్ది జోగాన్ అబిలిటీ. బొరుటోకి జోగాన్ అయ్యి అవేకన్ అవ్వడం బొరుటో ఫస్ట్ 10 ఎపిసోడ్స్ లోనే చూసాం. ఈ జోగాన్ అయ్యి కేకే డౌజుట్సు టెక్నిక్ లో ఒకటి. ఈ జోగాన్ అబిలిటీ గాడ్ లెవెల్ అబిలిటీ. అలాగే ఈ జోగాన్ అయి 3 అబిలిటీస్ కి సిమిలర్ గా ఉంటుంది. బ్యాకుగాన్, రెనెగాన్ అండ్ షారింగాన్. ఈ జోగాన్ అబిలిటీతో చాక్రాన్ని చూడొచ్చు. అలాగే ఆపోనెంట్స్ బాడీలో చాక్రా పాయింట్స్ ని, వీక్ పాయింట్స్ ని కూడా చూడొచ్చు. అలాగే డిఫరెంట్ డైమెన్షన్స్ నుంచి అటాక్ చేస్తే ఆ అటాక్స్ ని ముందుగా చూసే అబిలిటీ, ఇంకా ఇలాంటి చాలా అబిలిటీస్ ని ఈ జోగానాయ్ కలిగి ఉంటుంది. బట్ ఈ జోగానాయ్ అబిలిటీ యొక్క ఫుల్ పవర్ కూడా మనకు తెలియదు. ఎయిత్ది విండ్ రిలీజ్ బ్రేక్ త్రూ టెక్నిక్. ఈ అబిలిటీ విండ్ రిలీజ్ గెల్పమ్ అబిలిటీకి సిమిలర్ గా ఉంటుంది. యాక్చువల్లీ ఈ అబిలిటీని క్రియేట్ చేసింది ఒరోచిమారు. అలాగే బొరుటో యానిమేలో ఈ అబిలిటీని మిత్సుకి కూడా యూజ్ చేశాడు. బొరుటో ఈ అబిలిటీని మిత్సుకి నుంచి నేర్చుకున్నాడు. ఇవి గైస్ బరుటో యొక్క ఆల్ నింజుట్సు టెక్నిక్స్. ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమి కవులతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.